యెస్. ఇక నుంచి మనం కరెంట్ బిల్స్ అనేవి మనం పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే ఇలాంటి అప్లికేషన్స్ యూజ్ చేసి పే చేయలేము. అండ్ అలాగే క్రెడిట్ కార్డ్ బిల్ సంబంధించి కూడా ఇదే అప్డేటు. సో 2 ఒకసారి చెప్తాను. ఎలా ఏంటనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఈ కరెంట్ బిల్ ఎక్కడ పే చేయాలి? మరి క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎక్కడ పే చేయాలనేది క్లియర్‌గా చూద్దాం. అసలు ఈ అప్డేట్ ఎందుకు తెచ్చారో కూడా చూద్దాం. అలాగే మీరు గనక టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయినట్లయితే అప్పటికప్పుడు ఆఫర్స్, డీల్స్, అప్డేట్స్ అన్నీ కూడా క్యాంపెయిన్స్ కూడా పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు మనీ ఎర్న్ చేయాలనుకున్నా, మనీ సేవ్ చేసుకోవాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో అసలు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి? మనకు అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో కూడా ఈ తెలంగాణకు సంబంధించి పోస్ట్ అయితే పెట్టారు పవర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి. ఇక్కడ నుంచి మనం పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే ఇలాంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి నుంచి మనం పే చేయలేము. ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్‌లో మాత్రమే పే చేయాలన్నమాట. సో ఎలా పే చేయాలని చూద్దాం. అండ్ ఇప్పుడు మీరు పవర్ బిల్ పే చేయడానికి పేటీఎంలో కూడా చూసారనుకోండి, మనకి పేటీఎంలో కూడా అవ్వదు. ఇది ఏపీ అండ్ తెలంగాణలో కూడా అవుతలేదు. ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బీబీపీఎస్ అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో రిజిస్టర్ అవ్వని డిస్ట్రిబ్యూషన్స్ ఏదైతే ఉన్నాయో పవర్ డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు, అలాగే రిజిస్టర్ అవ్వని బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ కూడా మనం యూజ్ చేసుకోలేం. ఆ సర్వీస్ అనేది పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే ఇంకా ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో పేస్ అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోలేమన్నమాట. సో మరి ఏంటి ఎలా యూజ్ చేసుకోవాలంటే బీబీపీఎస్లో ఒకవేళ రిజిస్టర్ అయినాయి అనుకోండి, అప్పుడు మనం నార్మల్గా పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. అప్పటి వరకు చేసుకోలేము. ఫస్ట్ కరెంట్ బిల్కి సంబంధించి వస్తే మనకి ఫస్ట్ తెలంగాణకు సంబంధించి టీజీఎస్ పీడీసీఎల్ అండ్ వచ్చేసి టీఎస్ఎన్ పీడీసీఎల్ అండ్ ఈ 2 మనకి తెలంగాణకు సంబంధించినవి అనమాట. అలాగే ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఈపీడీసీఎల్ అంటే ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒకటి, అలాగే ఏపీఎస్పీడీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 2 డిస్ట్రిబ్యూషన్లు కూడా ఈ బిల్ పేమెంట్స్ అనేవి దాంట్లో రిజిస్టర్ అవ్వలేదు. ఇప్పుడు మనం పే చేయలేం ఈ అప్లికేషన్స్ యూజ్ చేసి. సో ఇప్పుడు కరెంట్ బిల్ మరి ఎలా పే చేయాలి? మనం ఆఫ్లైన్లోకి వెళ్ళి క్యూలో నుంచి పే చేయాలా? అవసరం లేదు. ఆన్లైన్ వెబ్సైట్స్లో ఇలా అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనం పే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కరెంట్ బిల్ పైన ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి లేదా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇలా ఉంటుంది. ఏపీ వాళ్ళైనా తెలంగాణ అయినా మీ బిల్ మీద చెక్ చేస్తే మీకు కనిపిస్తుంది అనమాట. దాన్ని బట్టి మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ బిల్ పేమెంట్స్ చేయడానికి మనం మొబైల్ అప్లికేషన్స్లో వీళ్ళ అఫీషియల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం లాగిన్ అయ్యి బిల్ పేమెంట్ చేయొచ్చు. బట్ వెబ్సైట్లో కూడా చేయొచ్చు. అది ఇంకా ఈజీ ప్రాసెస్ అనమాట. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి మీ పవర్ డిస్ట్రిబ్యూషన్ నేమ్ కొడితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అయితే ఏపీఎస్పీడీసీఎల్ బిల్ అని కొడితే మనకి వచ్చేస్తుంది అనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇలాగనమాట. ఇక్కడ మీకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లేదా ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది కరెంట్ బిల్ పేమెంట్ మీద ఉంటుంది. ఇప్పుడు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అయితే సింపుల్గా ఇక్కడ మీరు బిల్ పేమెంట్ ఆన్లైన్ ఏపీ ఇలా క్యూఆర్ కోడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా బిల్ డెస్క్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసుకుని క్యాప్చా ఫిల్అప్ చేసిన తర్వాత మీకు ఎంత బిల్ జనరేట్ అయిందో చూపిస్తుంది. దాని నుంచి అక్కడ నుంచి మీరు యూపీఐ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్స్ అయితే చేసేయచ్చు అనమాట. సో తెలంగాణ వాళ్ళు కూడా ఇంతే. జస్ట్ మీ పవర్ డిస్ట్రిబ్యూషన్ గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అయితే టీజీఎస్పీ డీసీఎల్ అని కొట్టండి. ఒకవేళ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ అయితే టీఎస్ఎన్పీ డీసీఎల్ అని చెప్పి కొట్టండి. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తారు. సో జస్ట్ సెర్చ్ చేస్తే మనకి ఆ వెబ్సైట్ వస్తుంది. ఇందులో మనకి యూనిక్ సర్వీస్ నెంబర్ అయితే అడుగుతారు. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేయగానే మనకి బిల్ ఎంత వచ్చిందనేది జనరేట్ చూపిస్తుంది. పే మీద క్లిక్ చేసుకుని మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు అనమాట. లేదంటే యాప్స్ అని చెప్పాను కదా, మనకి ఏపీకి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అలాగే తెలంగాణకు సంబంధించి టీఎస్ఎస్పీడీసీఎల్ అని చెప్పి ఒక యాప్స్ అయితే ఉన్నాయి కదా, వీటిలో కూడా మీరు రిజిస్టర్ అయిపోయి మీ యూనిక్ సర్వీస్ నెంబర్ ద్వారా ఇక్కడ బిల్ పేమెంట్ అని ఉంటుంది. దానిలో వచ్చేసి మీరు బిల్ పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీలో ఎవరికైనా సరే కరెంట్ బిల్ అసలు మనకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో, మన ఎన్ని యూనిట్స్కి ఎంత అమౌంట్ పడుతుందో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎప్పుడు 2 years బ్యాకే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాచ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అంటే మనకు వచ్చిన యూనిట్స్ ఎంత పడుతుంది, అసలు మనం ఎంత ఖర్చు పెట్టాం, మొత్తం క్యాలిక్యులేషన్ అంతా తెలుసుకుంటే కాస్త నాలెడ్జబుల్గా ఉంటుంది. అది ఎప్పుడో చేసాను 2 years బ్యాక్. ఆ సేమ్ ప్రాసెస్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది అప్డేట్ అనమాట. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అలాగే క్రెడిట్ కార్డ్ సంబంధించి కూడా ఒక చిన్న అప్డేట్ అని చెప్పాను కదా, సేమ్ ఇది కూడా బీబీపీఎస్ సంబంధించింది. భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో రిజిస్టర్ అయిన బ్యాంక్ అకౌంట్ సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా మనం ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే, కరెంట్ చెక్ ఇలాంటి అప్లికేషన్స్లో పేమెంట్ చేసేసుకోవచ్చు. బట్ రిజిస్టర్ అవ్వలేని బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం బిల్ పేమెంట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎస్బీఐ, కోటక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్, ఏయూ బ్యాంక్, అలాగే కెనరా, ఇండస్ఇండ్, ఆర్బీఎల్ ఇలాంటి బ్యాంక్ అకౌంట్ ఉన్నాయనుకోండి, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, ఈ బ్యాంక్కి సంబంధించి నార్మల్గా మీరు పేమెంట్స్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఇంకా రిజిస్టర్ అవ్వలేని చాలా బ్యాంక్ అకౌంట్ సంబంధించిన క్రెడిట్ కార్డులు ఉంటాయి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ ఈ 3 మెయిన్ బ్రాంచ్, ఇంకా చాలా ఉన్నాయి.
వీటికి సంబంధించి క్రెడిట్ కార్డులు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఉంది. ఈ యాక్సిస్ బ్యాంక్ ఇంకా రిజిస్టర్ అవ్వలేదు BBPSలో, మేబీ త్వరలో అవ్వచ్చు. అయితే కనుక నేను క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ అనేవి నార్మల్గా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి వీళ్ళ అఫీషియల్ యాప్స్ ఉంటాయి కదా. సో యాక్సిస్ అయితే యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ మొబైల్ యాప్, HDFC అయితే HDFC బ్యాంకింగ్ అప్లికేషన్ లేదా వెబ్సైట్స్లో మనం బిల్ పేమెంట్ అయితే చేయాలన్నమాట. సో ఇది అప్డేట్, రెండోటికి సంబంధించి సిమిలర్గానే అప్డేట్ ఉంది. మనకి చాలా ఈజీ అండ్ కన్వీనియంట్. కొందరు ఆటో పేమెంట్ సెటప్స్ కూడా చేసుకుంటారు ఆ పేటిఎం, గూగుల్ పే లాంటి వీటిలో ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్. అవి క్యాన్సిల్ అయిపోతాయండి. చాలామంది ఆటో పేమెంట్ సంబంధించి కూడా అడిగారు. సో అవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మీరు కొత్తగా ఆటో పేమెంట్ని సెటప్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిన తర్వాత. ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా BBPSలో రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ అండ్ యాప్స్లో మాత్రమే మనం బిల్ పేమెంట్ చేయగలం. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.